పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడారు, కేసు ఛేదించిన తీరును వివరించారు. కిడ్నాప్ చేశారా అని పవన్ సిపిని ప్రశ్నించగా కాదని, వారు ఇక్కడికి వచ్చాక మరిన్ని వివరాలు రాబడతానన్నారు. కిడ్నాప్ అయితే కాదట. అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేసేయటం, ఎక్కడో దూరంగా దాయటం అదైతే కాదు. ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయంలో పోలీసు వారికి మహాసన్ మీడియా నుంచి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ విషయంలో కాస్త పూర్వపరాలు నిశ్చితంగా పరిశీలించండి. నిజంగా అబ్బాయి వెనక ఏదైనా దురుద్దేశం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా అమ్మాయి చెప్తుంది, అబ్బాయి నన్ను ఇలా టార్చర్ చేశాడు, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టాడు, ఎవరితో మాట్లాడలేదు, అక్కడ తీసుకెళ్లిన తర్వాత మరోటి అని అమ్మాయి ఏమన్నా కనుక ఖచ్చితంగా మా అమ్మాయితో మాట్లాడితే మీకు అర్థమైపోద్ది. అమ్మాయి బాధ ఏమన్నా వ్యక్తం చేస్తే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరికి ఇష్టపడి వాళ్ళిద్దరు ప్రేమించుకుని తల్లిదండ్రులకు భయపడి అంత దూరం తలదాచుకుంటే కనుక ఖచ్చితంగా ప్రేమికులకి రక్షణ కూడా కల్పించాలి. ఎందుకంటే కూతుర్ని తల్లికి అప్పగించడం న్యాయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారు కుటుంబాన్ని. 9 నెలల కన్నీళ్ళకి ఆయన ఈ రోజున ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ అట్ ద సేమ్ టైం ఇద్దరు మేజర్లు ఇష్టపడితే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే హక్కు చట్టం కల్పించింది కాబట్టి పోలీసు వారు వాళ్ళిద్దరి హక్కులకు కూడా భంగం కలగకుండా చూసుకుని, ఇందులో ఏదైనా దురుద్దేశం ఉంటే క్లియర్ గా దాని గురించి ఎంక్వైరీ చేసి ఎక్కడ ఏ చిన్న పొరపాటు ఉన్నా దానికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా మహాసేన మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తూ